పాలమూరు జిల్లాను పచ్చగా మార్చానన్న కేసీఆర్ మాటలు అబద్ధమని, ఆ జిల్లాకి ద్రోహం చేసింది కేసీఆర్ఏనని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. సెంటిమెంట్ రాజకీయం కోసమే పాలమూరుని వాడుకుంటున్నారు తప్ప జిల్లాని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి కేసీఆర్కి లేదన్నారు. పాలమూరు జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది, ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప, వాళ్ళ సెంటిమెంట్ కోసం వాడుకుంటున్నారు తప్ప, పాలమూరు జిల్లాకు అభివృద్ధి చేయాలని కానీ, పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలని కానీ వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఆర్డీఎస్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఈ జిల్లాకు ఎలాంటి న్యాయము జరగలేదు. ఆర్డీఎస్లో కూడా ఆనాడు నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు 2003లో పాదయాత్ర చేసినా అని చెప్తారు కేసీఆర్ గారు. మీరు పాదయాత్ర చేసినట్టు ఆయన మీకంటే ఎక్కువ ఉద్యమాలు నేను చేసిన ఆర్డీఎస్ కోసం. నా పరిధి లోపల నేను న్యాయం కూడా చేసిన ఆర్డీఎస్లో. కానీ మీరు ముఖ్యమంత్రి అయినాక మీరేం చేసిండ్రు? ఆర్డీఎస్ విషయంలో మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయిండ్రు? ఎందుకు అలంపూరు రైతులకు ఇప్పటిదాకా సాగునీరు మీరు అందియలేకపోయింది? 10 సంవత్సరాలు మీరుండి ఆర్డీఎస్ కింద 9 ఇళ్ళని నిర్మాణం చేసి ఆ లిఫ్ట్ తప్ప ఒక రిజర్వాయర్ కట్టలే మీరు. కేసీఆర్ జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ కి పాలమూరు ప్రాజెక్ట్ ని మార్చారని, 10 ఏళ్లలో ఎందుకు ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదని డీకే అరుణ ప్రశ్నించారు. కేంద్రం పాలమూరు డీపీఆర్ ని వెనక్కి పంపిందని కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, 10 ఏళ్లలో ఒక్క డీపీఆర్ అయినా సక్రమంగా అసలు కేంద్రానికి పంపించారా అని డీకే అరుణ ప్రశ్నించారు. పాలమూరు జిల్లా మొత్తం నేను సస్యశ్యామలం చేసిండు, మీరే పంటలు పండించారని మాట మాట్లాడతారు మీరు. ఇది ఎంత అబద్ధం, పచ్చి మోసమా కాదా? ఏం చేసింది మీ ఘనకార్యం? జూరాల దగ్గర నుంచి ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో మొత్తం దాని అప్రోచే మారుస్తుంది, దాని డిజైన్లు మారుస్తుంది, దాని అంచనాలు మారుస్తుంది. ఆ రోజు మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా అప్రోచ్ మారవద్దండి, జూరాల దగ్గర నుంచే నీళ్లు తీసుకోండి, ఈ ప్రాంతం అంతా సస్యాలం చేయండి అంటే మీరు వినలేదు. జూరాల నుంచి తీసేసి మరి బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టిండ్రు. మరి ఇప్పటిదాకా ఎందుకు పూర్తి కాలేదు? కూర్చొని ప్రాజెక్టు కట్టిస్తాం 3 ఏళ్లలో అని మాట చెప్పిండ్రే. దాని కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులకు మేము ఉద్యోగాలు ఇచ్చి, టేబుల్ వేసి కుర్చీ వేసి ఉద్యోగం ఇచ్చి 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పిండ్రే. మరి మీరున్న 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు దాన్ని? ఈరోజు దాని గురించి ఏదో బీజేపీ డీపీఆర్ ఎక్కి పంపింది కేంద్రం నుంచి అనే మాట మాట్లాడతారు. మీరు ఎన్నిసార్లు డీపీఆర్ పంపిండ్రు? పాలమూరు డీపీఆర్ ఒకటి పంపినరా మీరు? పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ ఒకటి పంపినా మీరు కేంద్రానికి? ఎన్ని డీపీఆర్లు పంపిన మీరు? ఒక్క డీపీఆర్ అయినా మీరు చక్కగా చేసి పంపినా? అయ్యా మీరు డీపీఆర్ కరెక్ట్గా ఒక డీపీఆర్ పంపండి సరి చేసి అంటే మీరు పంపలేదు.